తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాల రగడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద వివాదంగా మారింది. 3 నెలల్లో 100 ఆవులకు పైగా చనిపోయిన టీటీడీ కానీ కూటమి ప్రభుత్వం కానీ దీని మీద స్పందించడం లేదంటూ వైసీపీ నాయకులు నానా రచ్చ చేస్తున్నారు. ఇక గురువారం అయితే ఏకంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల గోశాలలోకి వేల మంది కార్యకర్తలతో ఎంటర్ కావడానికి ట్రై చేశారు. ఆయనతో పాటు తన కొడుకు అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోజా, తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీదే నానా రచ్చ చేసి అక్కడే పడుకొని టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్లతో పాటు కూటమి గవర్నమెంట్ని నోటికొచ్చినట్టు తిట్టి భారీ ఆందోళన చేశారు. అయితే అసలేంటి ఆవుల డెత్ మిస్టరీ? నిజంగానే తిరుమల గోశాలలో ఆవులు చనిపోతున్నాయా, లేకపోతే కూటమి గవర్నమెంట్ మీద బురద జల్లాలనే ఇంటెన్షన్తోనే వైసీపీ కావాలనే ఇదంతా చేస్తోందా? దీని మీద కూటమి గవర్నమెంట్ ఏం చెబుతోంది? అలాగే ఈ మొత్తం రగడ వెనక టీటీడీలో పనిచేసి సస్పెండ్ అయిన ఒక పర్సన్ ఉన్నాడంటూ వస్తున్న ఆరోపణలు నిజమేనా? తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ మధ్య నిన్న మొన్నటి వరకు లడ్డు వివాదంతో రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది. అయితే అది ఇంకా పూర్తిగా తీరక ముందే ఇప్పుడు కొత్తగా గోశాల ఇష్యూ హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వం హయాంలో గోశాలలో పర్యవేక్షణ కరువై దాదాపు నెలల వ్యవధిలోనే 100 ఆవులకు పైగా మరణించాయని, ఆవుల చావులకి కూటమి ప్రభుత్వం రహస్యంగా తొక్కి పెట్టాలని చూస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళనలకి దిగుతున్నారు. వైసీపీ లీడర్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయితే 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే విషయంలో పోస్టు పెడుతున్నారు. టీటీడీ గోశాలలో దేశవాళీ ఆవులు 170 వరకు చనిపోయాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతోంది. కనీసం ఆవులు చనిపోయాక కూడా వాటి మరణానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పోస్ట్ మార్టం కూడా చేయడం లేదు. గో పరిరక్షణ గురించి ఏమాత్రం అవగాహన లేని, దాని గురించి ఏమీ తెలియని డిఎఫ్ఓ స్థాయి అధికారిని గోశాలకు ఇన్ఛార్జిగా నియమించారు. వీటన్నింటి వల్లే ఈ దారుణం జరిగింది. దీనిపై వెంటనే విచారణ జరిపించాలి అని డిమాండ్ చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు ఆయన. దీనిపై కూటమి లీడర్లు కూడా కౌంటర్లు ఇస్తూ అసలు అలాంటిదేమీ జరగలేదు, ఆవులు చనిపోయాయి అనడమే అబద్ధం, ఏవైనా వయసు మీద పడి చనిపోయినవి 1-2 ఆవులుంటాయి కానీ 100కి పైగా చనిపోయాయని చెప్పడం అబద్ధం, ఏఐ ఫోటోలు, ఎప్పటివో పాత ఫోటోలు షేర్ చేస్తూ వైసీపీ కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తోంది అని కౌంటర్ అటాక్కి దిగడమే కాకుండా కావాలంటే ఈ ఆరోపణలు చేస్తున్న లీడర్లు గోశాలకు వస్తే డైరెక్ట్గా అక్కడ పరిస్థితులు చూపిస్తామని పల్లా శ్రీనివాస్ లాంటి లీడర్లు సవాల్ కూడా చేశారు. ఈ సవాల్ని స్వీకరించిన వైసీపీ లీడర్ భూమన గురువారం రోజు ఏకంగా తన కొడుకు అభినయ్ రెడ్డి, వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజాతో పాటు ఇంకొంతమంది పార్టీ లీడర్లు, వేల మంది కార్యకర్తలతో ఒక్కసారిగా టీటీడీ గోశాల దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. వైసీపీ వాళ్ళు వస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో అందరూ అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి అయితే రోడ్డు మీదే పడుకొని మరీ ఆందోళనకి దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ ఆందోళనలకి సంబంధించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అందులో పోలీసులు, సార్ ఇంతమందిని లోపలికి పంపడం కుదరదు, కావాలంటే మీతో పాటు ఇంకొంతమందిని తీసుకొని లోపలికి వెళ్ళి చెక్ చేసుకోండి, మిగిలిన వాళ్ళని ఇక్కడే ఉంచుతాం అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన భూమన కానీ రోజా కానీ ఒప్పుకోలేదు. మేము 2000 మంది లోపలికి వెళ్ళి చెక్ చేయాల్సిందే అని భీష్మించుకుని ధర్నాకి దిగారు. ఈ ధర్నాలోనే రోజా మరోసారి పవన్ కళ్యాణ్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పవన్కి తన అన్నకి ప్యాకేజీ ముడితే సరిపోయిందా, ఇలాంటి సమస్యలపై వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని క్వశ్చన్ చేశారు. ఇక దీనికి పవన్ నుంచి కానీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సమాధానం వస్తుందో లేదో తెలియదు. కానీ ఈ ధర్నా కొంతసేపు జరిగిన తర్వాత పోలీసులు వాళ్ళ సాయశక్తులను నచ్చజెప్పడానికి ట్రై చేసి ఆ తర్వాత ఇక చేసేదేం లేక ఆందోళన చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక ఈ అరెస్ట్ అవ్వడానికి ముందే, అసలు తిరుమల వరకు రావడానికి ముందే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు ముందే హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్లో ఉన్న భూమన మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ తను ఎలాంటి మార్ఫింగ్ ఫోటోలని షేర్ చేయలేదని, అక్కడ గతేడాది జూన్లో ఇప్పటి వరకు 170 ఆవులు చనిపోయాయని, కానీ చంద్రబాబు ఒక్క ఆవు కూడా చనిపోలేదు అనడం నిజాలను దాచిపెట్టే ప్రయత్నమేనని చాలా సీరియస్గా మాట్లాడారు. అయితే ఆయన ఇక్కడ ఒక లెక్క చెప్పారు. అదేంటంటే గోశాల మేనేజర్ లాస్ట్ ఇయర్ అంటే 2024 ఏప్రిల్ నుంచి మార్చి వరకు 191 ఆవులు చనిపోయాయని అధికారికంగా చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి ఇప్పటి వరకు 170 ఆవులు చనిపోయాయి అని చెప్పారు. ఈ లెక్క ప్రకారం చూస్తే 2024 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు 2 నెలలు ఏవైతే ఉన్నాయో
ఏప్రిల్ మే నెలల్లో 21 ఆవులు చనిపోయాయి. అవి ఎలా చనిపోయాయి అంటే ఆ లెక్కన ప్రతి నెల సగటున 10 ఆవుల కంటే ఎక్కువగా అక్కడ చనిపోతున్నాయనే కదా దీని అర్థం. ఇది మీ గవర్నమెంట్ హయాంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతోంది. ఈ లెక్కన చూస్తే నిజంగానే గోశాలలో ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం జనాలకు వస్తుంది. ఇక్కడ మీరేదో గొప్ప అన్నట్టు పోర్ట్రే చేసుకోవడం ఇక కుదరదు. ఆవుల చావులు అప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. దీని వెనుకున్న అసలు కారణాన్ని బయటకు లాగాలి. ఈ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం, ప్రతిపక్షం అండ్ అలాగే మీడియా మీద కూడా ఉంది. అసలు నిజాలేంటో బయటికి తేవాల్సిన బాధ్యత మనందరిది కూడా. ఇక దీనికి తోడు భూమన చేసిన ఇంకో ఆరోపణ, తిరుమలలో 70 ఏళ్ల తర్వాత ఒక హత్య జరిగింది. శివ అనే డ్రైవర్ని చంపేశారు, ఇది అపచారం అన్నారు. నిజమే, అయితే దాని మీద విచారణ జరుగుతూనే ఉంది. అండ్ అది ఇద్దరు డ్రైవర్ల మధ్య చిన్న వివాదంలో అనుకోకుండా జరిగిన హత్య. దానికి కోర్టు శిక్ష వేస్తుంది. అయితే తిరుమలలో 70 ఏళ్ల తర్వాత హత్య అనడం నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే 2022లో ఓ వృద్ధ భక్తుడిని తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తిరుమల కొండపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. ఇది మర్చిపోయినట్టున్నారు మీరు. ఇక ఇక్కడ అన్నిటికంటే పెద్ద అలిగేషన్ మీరు చేసింది హరినాథ్ రెడ్డి సస్పెన్షన్ గురించి. ఆయన ఒకవేళ అవినీతి చేసి ఉంటే ముందే తీసేయాలి కదా, కానీ తొక్కిసలాట కారణంతో ఎందుకు తీసేశారు అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు తీసేశారు కాబట్టి ఆయన చేసిన అవినీతి ఏమైనా ఉందేమో చెక్ చేస్తున్నారు. అయినా ఆయన అవినీతి చేశాడని అఫీషియల్గా ఎక్కడైనా అనౌన్స్ చేశారా? లేదు కదా. మరి మీకెందుకు ఉలుకు? ఇక్కడ అసలు ఎలిగేషన్ మీ చెవి దాకా వచ్చిందో లేదో. అసలు హరినాథ్ రెడ్డిని తీసేయబట్టే ఆయన గోశాలలో విషయాలని ఉన్నవి లేనివి అన్నీ కలిపి ఇలా ఫేక్ క్లిక్స్ చేశాడని కూటమి లీడర్లు అంటున్నారు. మరి దానికి మీ ఆన్సర్ ఏంటి? ఇక దైవానుగ్రహంతో మీరు 3 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నారన్నారు. చిన్న కరెక్షన్, దైవానుగ్రహంతో కాదు, జగనానుగ్రహంతో మీరు ఆ పదవిలో అంతకాలం కంటిన్యూ అయ్యారు. మీరు ఇలా మాట్లాడితే మళ్ళీ జగనన్నకి కోపం తెప్పించిన వాళ్ళు అవుతారు. అండ్ ఆ అనుగ్రహం ఆగ్రహంగా మారిపోతే మీకే నష్టం, ఆలోచించుకోండి. ఫైనల్గా ఇదంతా జరుగుతుంటే మధ్యలో ఎక్కడి నుంచో వచ్చి దూరేశారు బీజేపీ ఫార్మర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. టీటీడీ గోశాలలో ఇన్ని ఆవులు చనిపోయాయా? అసలు నిజం తేలాలి, వెంటనే నేను కోర్టులో పిలివేస్తా అని ఒక ట్వీట్ చేశారు. ఆయనకి బీజేపీ పదవి ఇవ్వలేదనే కోపమో లేదంటే బీజేపీ కూటమి ప్రభుత్వం మీద ఉన్న కోపమో తెలియదు, కానీ ప్రతి విషయంలోనూ వచ్చి వేలు పెడుతున్నారు. సరే మంచిదే, మీరు పిలివేయండి సార్, అలా అయినా నిజాలు బయటకు వస్తే మంచిదే కదా. ఏది ఏమైనా తిరుమల గోశాలలో నిజంగా అక్రమాలు జరిగి అధికారుల నిర్లక్ష్యం వల్ల గోవులు చనిపోయి ఉంటే ఖచ్చితంగా నిందితులకి శిక్ష పడాలి. దానికోసం ప్రజలు, పార్టీలు, మీడియా అందరూ కలిసి ఉమ్మడిగా పోరాడాలి. ఒకవేళ వైసీపీ కూడా ఇదే కోరుకుంటే వేల మందితో కాకుండా ఓ 5-10 మందితో ఇంటలెక్చువల్స్, పార్టీ టాప్ లీడర్సు ఒక గ్రూప్గా వెళ్ళి గోశాలలో పరిస్థితులు పరిశీలించి వాటిని బయట పెట్టాలి. అంతేకాని ఇలా రచ్చా యాగి చేస్తే మీడియా అటెన్షన్ తప్ప వేరే ఉపయోగం ఏమీ ఉండదు. మరి మీరేమంటారు? టీటీడీ గోశాల ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే గోశాలలో ఆవులు మరణాలు జరిగాయని మీరు అనుకుంటున్నారా? దీనిపై ఎలాంటి విచారణ జరగాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.